వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చినప్పటికీ కూడా నేత కార్మికుల్లో వెలుగులు నిండట్లేదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అయితే దినోత్సవాలు ఎన్నొస్తున్నప్పటికీ కూడా వీరి జీవితాల్లో మాత్రం వెలుగులు నిండడం లేదు. కొనుగోలు చేసే వారు లేక, ఇటు వీరు అమ్ముకునే స్థాయి లేక సాధారణ జీవనాన్ని వీరు గడుపుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరం గ్రామంలో దాదాపు అనేక మంది ఇదే చేనేత వృత్తిని అయితే నమ్ముకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వీరు పడుతున్న కష్టాలు ఏంటి? గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమేర ఆర్థిక భరోసానైతే ఇచ్చారు. ప్రస్తుతం కూటమి పాలనలో కూడా అటువంటి ఆర్థిక భరోసాను ఇవ్వాలైతే వీరు కోరుతున్నారు. ప్రస్తుతం నేత కార్మికులు మనతో ఉన్నారు. వారి కష్ట సుఖాలను ఏంటి అనేది తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, వేరే వృత్తిలోకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇదే వృత్తిని కొనసాగిస్తారా అనేది అయితే మనం చూద్దాం. ప్రస్తుతం నేత కార్మికులు ఉన్నారు. ఇప్పటి నుంచి చేస్తున్నారు. అసలు మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి ప్రస్తుతం? పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి మేము 45 సంవత్సరాల నుంచి మీద ఉన్నామండి. అంటే ఆ 40 అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అసలు? అప్పుడంటే నీకు ఆపుకోళ్ళు కొంత నుంచి సొసైటీల ద్వారా జరిగేదండి వ్యాపారం. అప్పుడు కొంత బాగానే ఉండేది. అయితే రాను రాను సొసైటీలు మూతపడిపోవటం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. యువతల వ్యూవర్స్ మామూలుగా కస్టమర్స్ నుంచి ఊరు తగ్గిపోయారు. దాని మీద చాలా ఇబ్బందులుగా ఉన్నదండి. అది మాకు వచ్చింది మెయిన్ పాయింట్. అది అంటే మీరు ఇప్పుడు ఒక చీర నేసిన తర్వాత అంటే మీరు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుంటారా ఎవరన్నా మామూలుగా లేకపోతే మీరు షాపులకి ఏమైనా వేస్తారా? షాపులు కదండి, సాహుకారులు నేస్తారండి. మూడు చీరకు అంత ఇచ్చి మాకు ఇస్తారు. మేము నేసినందుకు ఇంతని మొదటి డబ్బు ఇస్తారండి. మేము వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళే మా డబ్బులు ఇస్తారండి. అది మొన్నటిదాకా చాలా ఇబ్బంది పడ్డామండి నేతలు లేక. ఇప్పుడు ఏదో మీకు ఆ షావుకారు పట్టుకొచ్చి ఇస్తేనే మీకు బ్రతుకుతారు. అతను ఇవ్వకపోతే ఇంక మీరు ఖాళీ. లేదు, ఖాళీ అండి. వేరే పని ఏమి చేసుకోలేరు. ఈ వయసులో ఇంకా ఎవరో అలవాటు అయిపోయి ఏ పనిలోకి వెళ్ళాలన్నా ఎవరో ప్రోత్సహించలేదు వయసుని బట్టి. మెయిన్ పాయింట్ ఉంది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీకు కొంత ఆర్థిక భరోసా అనేది ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అసలు హామీ అంటే ఇప్పుడు ఏదో కరెంటుది ఇస్తామన్నారు. అది రేపు నుంచి అది ప్రారంభం అవుతుంది అన్నారు. అది ప్రస్తుతానికి ఇచ్చింది ప్రభుత్వం. అంటే మీకు అప్పుడు ఇచ్చిన ఆర్థిక భరోసా ఏ విధంగా ఉండేది? బాగానే ఉండేది? అంటే మీకు కొంచెం వరకు రిలీఫ్ ఇచ్చేదా? కానీ బాగానే చేసుకోవడానికి కొంత ఏదో డబ్బులు కొంత పని చేసుకోవడానికి బాగానే ఉండేదండి. ఇప్పుడు మాత్రం కొంత లోటుగానే ఉన్నది ఆ డబ్బులు లేకపోవడం తోటి. ఒక చీర నేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందండి? ఓ రోజు పడుతుందండి చీర. సరే, దానికి మాకు వచ్చే కూలి 300. అదే కనుక కూలి పనికి వెళ్తే 800-900 ఈ రోజు వస్తుందండి. 800-900 గిట్టుబాటు అవుతుంది. ఇది గిట్టుబాటు లేని పని అండి ఇది. అయితే ఎప్పటి నుంచో మేము దీని మీద ఆధారపడి ఉన్నాం కనుక ఇది కాక రెండోది మాకు చేయటానికి లేకుండా ఉందండి. మీకంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పెట్టింది. అంటే దానివల్ల మీకు ఏ విధంగా ఉందంటే దినోత్సవాలకే సరిపోతుందా, మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా? దినోత్సవాలు అంటున్నారంటే కానీ మాకు ఏమీ విధంగానూ ఏమీ ప్రకటించలేదు వాటికి. అది ఏమన్నా కానీ ప్రకటించి ఆదుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి అసలు మీకు తెలుస్తుంది కదా? గతంలో మీకున్న పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? మెయిన్గా ఆపుకోల్ని బతికించాలండి. ఆపుకోల్ని బతికించి వాటి ద్వారా సొసైటీలు ఉన్నాయి కదండి మా గ్రామాల్లోనూ, వాటి ద్వారా నేతలు వేయించి సక్రమంగా నడిపితే కొంత వీలుగా ఉంటుందండి. ఎక్కడ కూడా మిషన్ అనేది మీరు వాడట్లేదు, మొత్తం చేతితోనే. చేతి నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది మీకు. కాళ్ళు ఆగుతాయండి, చేతులు నొప్పులుగానే ఉంటాయి, కాళ్ళు ఆగుతాయి మెయిన్గా. అంటే ఇప్పుడు మీరు మీకు ఎటువంటి డిమాండ్లు ఉన్నాయి అసలు? అంటే మీ కుటుంబంలో ఎంతమంది చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మా కుటుంబంలో నేను, మా భార్య కూడా కొద్దిగా నాకు ఆట అడిపి వెళ్తుంది. మా కుర్రోడు కూడా ఇదే పని చేస్తానండి. అంటే
దీనికి ఫ్యూచర్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు చేనేతకి? ఫ్యూచర్ అంటే ప్రభుత్వం ఆదుకుంటే ఫ్యూచర్ ఉంటుందండి, లేకపోతే ఇంకా ఇప్పుడు మూసేసి ఏదైనా వచ్చిందండి చాలా వరకు. ప్రధానంగా మీకు డిమాండ్లు ఏంటి? ఏం చేస్తే చేనేత మరింత పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది? ఏం చేయాలంటే మెయిన్గా ఎలాగా కొంత బాగా మజూరీ గిట్టుబాటు అయ్యేలాగా నేసిన దానికి చూసి ఈ సొసైటీ ద్వారా ఇస్తే మాకు కొంత గిట్టుబాటుగా ఉంటుంది మజూరీ డబ్బులు. ఎన్ని దినోత్సవాలు వచ్చినప్పటికీ కూడా మా బ్రతుకుల్లో వెలుగును నిండట్లేదని అయితే చేనేత కార్మికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆప్కోను కాపాడుకుంటే తమ బ్రతుకు తెరువు మరింత బాగుపడుతుంది అంటున్నారు. మనం చూసుకోవచ్చు ఆ విధంగా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ విధంగా చేస్తున్నారు. ఒక్క చీరను ఒక్కరోజు ఆ విధంగా చేసేందుకు ఒక రోజు పడుతుంది. అయితే ఇలా చేసినందుకు వారికి వచ్చేది కేవలం 300 రూపాయలు. సాధారణంగా ఈ రోజుల్లో 8 గంటలు పని చేసి బయటికి పనికి వెళ్తే దాదాపు 700 నుంచి 800 సంపాదించుకుంటున్న రోజులు. ప్రస్తుతానికి 14 గంటలు ఈ విధంగా నేస్తేనే కానీ ఒక నేత చీర అనేది తయారు కాదు. అయినప్పటికీ వీరికి వచ్చేది మాత్రం కేవలం 300 రూపాయలే. అది కూడా ఒక షావుకారు వీరందరికీ ఈ ముడి సరుకు అంతా ఇచ్చి ఈ విధంగా చేయించుకుంటారు. వీళ్ళ చీరలు వీరందరూ ఇక్కడ నేచిన చీరలన్నీ ఆ షావుకారుకి అప్పచెప్పిన తర్వాత కేవలం చీరకొచ్చి 300 రూపాయలు మాత్రమే ఆ షావుకారు వీరికి ఇస్తారు. అయితే దీని వెనక 300 రూపాయలు ఎలా ఉన్నప్పటికీ తీవ్రమైన శ్రమ, కాళ్ళు చేతులు కూడా లాగడం ఉంటుందని అయితే నేత కార్మికులు చెప్తున్నారు. 45 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉన్నాం, లాభాల్లో లేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దినోత్సవాలకే పరిమితం కాకుండా తమకు ఆర్థిక భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపడితే ఈ చేనేత బ్రతుకుతుంది, మేము కూడా ఇదే వృత్తిలో కొనసాగుతాం, భవిష్యత్తులో కూడా చేనేతను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందని అయితే నేత కార్మికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, భీమవరం గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.